వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. టీజీఈడబ్ల్యూ ఐడీసీ ఆధ్వర్యంలో 200 కోట్ల నిధులతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం నిర్వహించిన ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. తంగలపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో పలు కిరాణా షాప్, పాన్ షాప్, విద్యా సంస్థల పరిసర ప్రాంతాలలో నార్కోటిక్ జార్జిలాంతో ప్రత్యేక తనిఖీలు నిర్వహించిన పోలీసులు. సిరిసిల్ల పట్టణంలోని పలు దుకాణాల్లో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు నిర్వహించాలని డిమాండ్ చేసిన సిపిఎం పార్టీ నాయకులు. ఎన్నికల ప్రక్రియలో భాగంగా ప్రతి ఓటరు పాల్గొని తమ ఓటు హక్కును కాపాడుకోవాలని పిలుపునిచ్చిన సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో దొడ్డి కొమరయ్య వర్ధంతి వేడుకలు నిర్వహించిన అధికారులు. సకల సౌకర్యాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మిస్తున్నామని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. చందుర్తి మండలం మూడపల్లి గ్రామంలో టీజీఈడబ్ల్యూ ఐడీసీ ఆధ్వర్యంలో 200 కోట్ల నిధులతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణానికి ఈరోజు ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గబ్రిమా అగర్వాల్ ముఖ్య అతిథులుగా హాజరై శంకుస్థాపన చేశారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ వేములవాడ నియోజకవర్గానికి ఒక మణిహారంగా నిలుస్తుందని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. త్వరలోనే చందుర్తి మోత్కురావు పేట రోడ్డుకు భూమి పూజ చేసుకుంటామని పేర్కొన్నారు. రాష్ట్ర విద్యా విధానంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమూల మార్పులు తెస్తున్నారని వివరించారు. పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను అందించేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు. డైట్, కాస్మెటిక్ ఛార్జీలను పెంచారని గుర్తు చేశారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు భోజనం అందజేస్తున్నామని పేర్కొన్నారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్లో 2600 మంది విద్యార్థులు చదువుతారని, భవన నిర్మాణాన్ని 18 నెలల్లో పూర్తి చేస్తారని చెప్పారు. హైదరాబాద్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ తరహాలో తెలంగాణ పబ్లిక్ స్కూళ్లను ఏర్పాటు చేయనున్నామని వెల్లడించారు. ఇటీవల ఆ రూట్లలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారని వివరించారు. తెలంగాణ పబ్లిక్ స్కూళ్లలో వసతులు, విద్యా బోధనపై తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారని వివరించారు. త్వరలో వేములవాడ నియోజకవర్గంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్, వేములవాడ మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, మున్సిపల్ వైస్ చైర్మన్ నరాల శేఖర్, ఆత్మ కమిటీ చైర్మన్ ముకుందరెడ్డి, టీజీఈడబ్ల్యూ ఐడీసీ ఎస్ఈ రవీందర్, ఈఈ అశోక్ కుమార్, వేములవాడ ఆర్డీఓ కేఎస్బి కుమారి, తహసీల్దార్ భూపతి, ఏఈ శ్రీకాంత్, సర్పంచ్ మల్లేశ్వరి తదితరులు పాల్గొన్నారు. 17-18 ఎకరాలలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ చెప్పడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం ఉందన్న మాట సందర్భంగా ముందుగా తెలియజేస్తూ, ఈ ప్రాంతంలో పడవడ్డటువంటి పనులన్నింటినీ కూడా ముందుకు తీసుకొని రోజుల్లో మనం అనేక ఉద్యమాలు చేసినప్పుడు, అనేక అంశాలపై ప్రజాస్వామ్య పంథాలో అప్పటి ప్రభుత్వాన్ని నిలదీసినప్పుడు, ఎందుకో వేములవాడ వెనుకబడిపోతుందని చెప్పని నినాదంతో ముందుకు పోయినప్పుడు, ఆ రోజు వెనుకబడినటువంటి పడవబడ్డటువంటి పనులన్నీ కూడా మీ అందరి దయ వల్ల ఎమ్మెల్యేగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి అవకాశం ప్రభుత్వం ఇప్పుడు ఈ 2.5 సంవత్సరాల్లో 95% పనులు మీ కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. అభివృద్ధి పథంలో పనులు ఏ విధంగా శరవేగంగా ముందుకు పోతున్నాయి. మరో 5% మనం ప్రశ్నించినటువంటివి ఇంకా మొదలు కావాల్సినటువంటి పనులు మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. మోత్కురావుపేట చందుర్తి రోడ్డు త్వరలోనే హ్యాండ్లో ఇప్పుడే కలెక్టర్ మేడం గారికి ఫోన్ వచ్చింది. 17 కోట్ల పైచిలకు మనం మంజూరు చేసినానికి కూడా ఫౌండేషన్స్ కూడా వేసుకున్నామని కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు నాతో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తుంటే తెలిస్తే వారు ఫోన్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా కోనరావుపేటలో మూలవైన బ్రిడ్జీలు రోడ్డుకు సంబంధించి ఇంకా అంకురాల పనులు 5% పనులు తప్ప ఈరోజు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ సంబంధించిన విద్యాశాఖలు పెను మార్పులు తీసుకురావడానికి చేసే ప్రయత్నంలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు
విద్యా శాఖను కూడా తన దగ్గరే పెట్టుకొని సమూల మార్పులు చేస్తూ పేదలందరికీ కూడా కార్పొరేట్ స్థాయిలో ఉన్నటువంటి విద్యను అందివల్లించే లక్ష్యంతో అనేకమైనటువంటి నూతన అభివృద్ధికి శ్రీకారం చుడుతున్నారో మీరు చూశారు. ఎవరైతే పేద పిల్లలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ గురుకులలో చూసిన వాళ్ళందరికీ కూడా ఎప్పుడో 9 సంవత్సరాల క్రితం పెంచినటువంటి రేట్లు ధరలు నిత్యావసరాలు పెరిగినాయి, కానీ డైట్ ఛార్జీలు పెంచలేదు, కాస్మెటిక్ ఛార్జీలు పెంచలేని గుర్తించి డైట్ ఛార్జీలు 40% పెంచి కాస్మెటిక్ ఛార్జీలు 200% పెంచి పేద పిల్లలకు నాణ్యమైనటువంటి విద్యతో పాటు కుమార్ దశలున్నటువంటి విద్యార్థులు మొదటి వారం, రెండో వారం, మూడో వారం, నాలుగో వారం ఏమేం భోజనం అనేది ముందుగానే డైట్ మెనూను మనం పెట్టినటువంటి సందర్భాన్ని దయచేసి మనందరూ కూడా గుర్తు చేసుకొని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మనం ఈరోజు ధన్యవాదాలు చెప్పేటువంటి సందర్భం. అలాంటి సందర్భంలో గణపతి రెడ్డి గారు చెప్పేది ఇప్పుడు అలాంటి ఆలోచనతో వచ్చినటువంటిదే ఈ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ అని. సుమారు 2600 మంది విద్యార్థులు చదివేటువంటి ఈ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఏదైతుందో 5,07,000 స్క్వేర్ ఫీట్లు అంటే మామూలు భవనం కాదు మిత్రులారా. ఈరోజు అందరికీ చక్కగా ఉపయోగపడేటువంటి 18 మాసాల్లో పూర్తి చేస్తబడుతున్నారు. మెగా సంబంధించినటువంటి ఇంజనీరింగ్ వ్యవస్థకు సంబంధించిన వారు కూడా మా ప్రాంత ప్రజల పక్షాన అనుకున్న సమయంలో ఈ భవనాన్ని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మాకు అప్పయ్యేటువంటి ప్రయత్నం చేసి మళ్ళీ పెద్ద ఎత్తున ఈ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులు తల్లిదండ్రులు ప్రజల సమక్షంలో ఆ భవనాన్ని కూడా ప్రారంభం చేసుకునే కార్యక్రమం తీసుకోవాలని చెప్పని ఆ అంశంలో కూడా మీరు అందరికీ సహకరివ్వాలని చెప్పిన సందర్భం తీసుకొని రావాలని. 80 దశకంలో ఐటీఐలో సీట్ వచ్చింది, పాలిటెక్నిక్ సీట్ వచ్చిందంటే ఉద్యోగం వచ్చే సందర్భం. కానీ అవి మారుతున్న కాలానికి అనుగుణంగా అందులో మార్పులు రాలేదని ఈరోజు ఐటీఐ స్థానంలో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ తీసుకొని వచ్చినప్పుడు నియోజకవర్గానికి ఒకటి గతంలో తంగలిపల్లి ఉన్నటువంటి దాన్ని కూడా ఏటీసీగా మార్చి ఈరోజు ఇదే నియోజకవర్గంలో వేములవాడ తర్వాత అతిపెద్ద గ్రామమైనటువంటి రుద్రంగికి 46 కోట్ల రూపాయలతో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ కూడా తీసుకొని రావడం జరిగింది. 10 ఎకరాల స్థలం కలెక్టర్ గారు ఆధ్వర్యంలో ఆర్టీఓ గారు ఎంఆర్ఓ గారు కూడా ఇవ్వడం జరిగింది. టెండర్లు పూర్తయినాయి. వీలైనంత తొందరలో అక్కడ కూడా మనం దానికి సంబంధించినటువంటి భవనానికి సంబంధించి షెడ్యూల్కి సంబంధించి భూపూజ కార్యక్రమం చేసుకుంటే అది కూడా 6 కోర్సులు 260 మంది పిల్లలు ఈ ప్రాంతంలో చదువుకోవడానికి రతన్ టాటాతో టైప్ అయి సుమారు 4,000 కోట్లతో అందులో చదువుకొని బయటకు వచ్చిన వారికి ఉద్యోగం కూడా వెంటనే ఇచ్చేటువంటి ఏర్పాటు చేసే విధంగా జరిగినటువంటి కాలేజ్ కూడా ఈరోజు మన ప్రాంతానికి వచ్చినటువంటి సందర్భం. ఈరోజు మన హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ పేరు విన్నాం, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పేరు విన్నాం. ఎందుకు మన హైదరాబాద్ తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఉండకూడదని చెప్పిన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడే గరీమా అగర్వాల్ కలెక్టర్ గారు చెప్పినట్టుగా మోడల్ స్కూల్ అన్నిటి కూడా తెలంగాణ పబ్లిక్ స్కూల్గా మార్చేటువంటి ప్రయత్నం చేస్తున్న సందర్భంలో మన దగ్గర కోనరావుపేట, అటు కత్లాపూర్, అదేవిధంగా మేడిపల్లిలో కూడా మోడల్ స్కూల్ అన్ని కూడా తెలంగాణ పబ్లిక్ స్కూల్గా మారబోతుంది. తద్వారా 1,500 మంది పిల్లలు డే స్కాలర్గా చదువుకోవడానికి అవకాశం ఉంది. దానివల్ల నేను ఆ రూట్లోకి వెళ్ళి చూసినాం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా బిప్పులందరినీ కూడా ఈ తెలంగాణ పబ్లిక్ స్కూల్ విద్యా కమిషన్ సంబంధించిన ఆత్మూరు మురళీ చైర్మన్ గారు ఆధ్వర్యంలో జరుగుతుంది పోయి చూసినామంటే అక్కడికి వెళ్ళినప్పుడు అడ్మిషన్ క్లోజ్డ్ పెట్టేశారు. 1,500 పిల్లలు ఆల్రెడీ అడ్మిషన్స్ వచ్చేసి క్లోజ్డ్ అని చెప్పి పెట్టిన తర్వాత అక్కడ పిల్లల తల్లిదండ్రులతో మాట్లాడితే ఇలాంటి స్టాండర్డ్కి సంబంధించిన స్కూల్లో మా పిల్లలు బయట చదివితే ₹1,00,000 ఫీజు కట్టాలి. ఆ ₹1,00,000 మాకు ఈరోజు తప్పింది. ఈ తెలంగాణ పబ్లిక్ స్కూల్ మా ప్రాంతం రావడం వాళ్ళని చెప్పిన మాట మీరు అక్కడ పేద పిల్లల తల్లిదండ్రులు చెప్తున్న వేళ అలాంటిది కూడా మన ప్రాంతంకు రాబోతా ఉంది. తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఈరోజు మన ప్రాంతానికి కూడా మరొకటి కూడా రాబోతా ఉంది. వచ్చిన తర్వాత మీకు చెప్తా. ఈ మోడల్ స్కూల్లే కాకుండా మరొకటి కూడా ఈ ప్రాంతానికి ఇవ్వమని చెప్పి వారితో చెప్పడం జరిగింది. అది కూడా భవిష్యత్ కరీమా అగర్వాల్ ద్వారా ప్రపోజల్ పోయి ఉంటుంది. ఇక్కడ 4 ఎకరాల స్థలంలో హై స్కూల్ ప్రపోజ్ చేసినాము. అది మంజూరు అయిన తర్వాత చెప్పాలనే ప్రయత్నం ఇప్పటివరకు ఇక్కడ కూడా చెప్పలేం. మంజూరు కాగానే చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాం. అంటే విద్యకు అధిక ప్రాధాన్యత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇస్తుండని చెప్పేటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం కోసం నేను ప్రయత్నం చేస్తూ తెలంగాణ పబ్లిక్ స్కూల్ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ గురుకులాలలో బాలికలకు సంబంధించినటువంటి డైట్ ఛార్జీలు పెంచడం, కాస్మెటిక్ ఛార్జీలు పెంచడం, ఈ విధంగా ఎస్సీ ఎస్టీ
మైనార్టీ అదర్ క్యాస్ట్ సంబంధించిన వాళ్ళందరూ కూడా 2600 మంది పిల్లలు చదువుకునేటువంటి వాటికి 200 కోట్ల రూపాయలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ను మంజూరు చేయడం, దీనికి ప్రాధాన్యత ఇచ్చి ముందుకు పోయేటువంటి సందర్భం తీసుకుని వస్తుంది. దాన్ని మనందరూ కూడా గమనించాలని చెప్పండి. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పేద వాళ్ళందరూ కూడా ఇది ఒక వరప్రదాయనిగా ఈరోజు ఈ కాలేజ్ మన ప్రాంతంలో రావడం జరిగిందన్నమాట. ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, ఆ రోజుల్లో మనం అనేక అంశాలపైన అప్పటిన్నటువంటి ప్రభుత్వం పైన పోరాటం చేసిన క్రమంలో మన ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజల కోసం చేసేటువంటి ప్రయత్నం ఈరోజు ధార్మిక కార్యక్షేత్రంగా పిలువబడేటువంటి మన రాజన్న సిరిసిల్లకు సంబంధించి నేతన్నలకు సంబంధించి చేతి నిండా పని కల్పించే కార్యక్రమంలో భాగంగా 2025-26 తారీఖు నాడు కూడా ఈ సంవత్సరం 50 కోట్ల రూపాయలు కూడా వాళ్ళకు మరో 12 కోట్లు కలిపి 22 కోట్లు కూడా ఇచ్చుకొని నేతన్నలను ముందుకు తీసుకుపోయే ప్రయత్నం, చేతి నిండా పని కల్పించే ప్రయత్నం చేస్తూనే ధార్మిక క్షేత్రమైనటువంటి వేములవాడ రాజన్న ఆలయాన్ని ఏ విధంగా అభివృద్ధి పత్రంలో తీసుకొని పోతున్నామో ఒకసారి మనం అంతా కూడా గమనించి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం ఉంది. బాసర నుంచి భద్రాచలం వరకు దేవాలయాల నిర్మాణం కోసం ఈరోజు వేములవాడ రాజన్న ఆలయంతో పాటు ఇంకా అనేక ఆలయాల నిర్మాణం కోసం సుమారు 2000 పైచిలకు కోట్లను ఆధ్యాత్మిక కేంద్రాల అభివృద్ధి కోసం ఈరోజు స్వామివారి సన్నిధిలోకి వచ్చేటువంటి వారికి మేలైనటువంటి కార్యక్రమం అమలు చేయాలని చెప్పని ఇచ్చిన సందర్భంలో ఇప్పటికే 150 కోట్లతో మన దగ్గర అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికి 35 నుంచి 40% పనులు జరిగిన సందర్భంలో నేను అనుకుంటున్నా మరో 100 ఏళ్ళు కాదు, 1000 ఏళ్లకు సరిపడా ఈరోజు ఆధ్యాత్మికంగా భక్తులకు సేవలు అందించే రాజన్న ఆలయం అభివృద్ధి కూడా జరుగుతున్న అంశం. జిల్లాలో డ్రగ్స్, గంజాయి నిర్మూలనకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈరోజు జిల్లా ఎస్పీ మహేష్ బిగితే ఆదేశాల మేరకు ఆర్ఐ అడ్మిన్ ఆధ్వర్యంలో నార్కోటిక్ జాగిలాం సహాయంతో తంగళ్లపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు కిరాణా షాప్, పాన్ షాప్స్, విద్యాసంస్థల పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. జిల్లాలో డ్రగ్స్, గంజాయి వంటి మాదక ద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణా, క్రయ విక్రయాలను పూర్తిగా అరికట్టేందుకు పోలీస్ శాఖ కట్టుదిట్టమైన చర్యలు చేపడుతుందని తెలిపారు. అందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలోని పాన్ షాపులు, కిరాణా దుకాణాలు, బస్టాండ్లు వంటి ప్రజారద్దీ ప్రాంతాలు, విద్యాసంస్థల పరిసరాల్లో నార్కోటిక్ జాగిలాల సహాయంతో తరచూ ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. మత్తు పదార్థాల వల్ల యువత భవిష్యత్తు దెబ్బతింటుందని పేర్కొంటూ వాటి దుష్పరిణామాలపై ప్రజలు, విద్యార్థులు, యువతలో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని, తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనపై ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. డ్రగ్స్ లేదా గంజాయి విక్రయం, రవాణా లేదా వినియోగానికి సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్కు లేదా తెలంగాణ ఈగల్ ఫోర్స్ హెల్ప్ లైన్ 8712671111 నెంబర్కు లేదా సమీప పోలీస్ అధికారులకు తెలియజేయాలని కోరారు. సమాచారం అందించిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామన్నారు. జిల్లాలో మాదక ద్రవ్యాల నిర్మూలన కోసం ప్రత్యేక తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో నిద్రమత్తులో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఉన్నారని, జిల్లాలో ముఖ్యంగా సిరిసిల్ల పట్టణంలో పుట్టగొడుగుల హోటల్స్, రెస్టారెంట్లు ఏర్పాటు అవుతున్నాయని, నాసిరకం వంట నూనెల వినియోగంతో ప్రజలు రోగాల బారిన పడి హాస్పిటల్లో పడుతున్నారని సిపిఎం సిరిసిల్ల పట్టణ కార్యదర్శి ఎలిగేటి రాజశేఖర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు సిరిసిల్ల పట్టణంలోని అమృతాలాల్ శుక్లా కార్మిక భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో ఏదైనా ఫిర్యాదు చేస్తేనే అధికారులు కంటి తడుపు చర్యలు తీసుకోవటం అనుమానాలకు తావిస్తుందని రాజశేఖర్ అన్నారు. బాలాజీ స్వీట్ హౌస్ నిబంధనల విరుద్ధంగా స్వీట్ తయారీ పరిశ్రమ జనావాసాలలో పెట్టడం, తయారీ కేంద్రంలో నియమ నిబంధనలు పాటించకపోవటం అయినా అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కల్తీ ఆహారం తిని ప్రజలు ప్రాణాలు కోల్పోతే ఎవరు బాధ్యత వహిస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సిపిఎం నాయకులు దాసరి రూప, సూరం పద్మ, సందుపట్ల పోచమ్మలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా ముఖ్యంగా సిరిసిల్ల పట్టణంలో పుట్టగొడుగుల బార్ అండ్ రెస్టారెంట్లు వెలుస్తున్నటువంటి సందర్భాలు, మరి నియమ నిబంధనలు పాటించకుండా మరి విచ్చలవిడిగా బార్ అండ్ రెస్టారెంట్లు, డాబాలు, హోటళ్ళు వెలుస్తూ ఉంటే నిద్రమత్తులో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఉన్నారు. ఏదైనా విపత్తు సంభవించినప్పుడే, ఎవరైనా కన్జ్యూమర్ ఫిర్యాదు చేసినప్పుడే మరి ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆ ప్రాంతానికి వచ్చి తనిఖీ చేస్తూ ఉన్నారు తప్ప మరి నిత్యం ఈ కిరాణా డాబాలు, రెస్టారెంట్లు, హోటళ్లను నిత్యం తనిఖీ చేయాల్సినటువంటి ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీ చేయకపోవడంలో ఆంతర్యం ఏమిటో
మాకు అర్థం కావట్లేదు. మొన్నటికి మొన్న సిరిసిల్ల పట్టణంలో ప్రముఖ స్వీట్ హౌస్లో బల్లిపడిన సందర్భం. అంతకుముందు చూసుకున్నట్టయితే మరి ఇదే తంగనపల్లి మండలం మరి కేసీఆర్ నగర్లో మరి పానీపూరి తిని కొంతమంది పిల్లలు అస్తవస్తకు గురై మరి హాస్పిటల్లో పడ్డటువంటి పరిస్థితులు చూసాం. మరి ఇలా కార్మిక క్షేత్రంలో పేద ప్రజలు మరి ప్రాణాల మీదకి వస్తే తప్ప ఫుడ్ సేఫ్టీ అధికారులు రంగంలోకి దిగని పరిస్థితులు ఉన్నాయి. ఇలా మేము అడుగుతూ ఉన్నాం, ఇలా నిత్యం మీరు ఈ కల్తీ నిత్యావసర సరుకులపైన మరి ఈ తినుబండారాలపైన మరి తనిఖీలు చేయాల్సిన అధికారులు ఎందుకు చేయట్లేదని సిపిఎం పార్టీగా మేము అడుగుతూ ఉన్నాం. ఇప్పటికైనా ఈ సిరిసిల్ల పట్టణంలో నియమ నిబంధనలు పాటించని రెస్టారెంట్లు, దాబాలు, సీట్ హౌస్ల పైన దాడులు మీరు చేయకపోయినట్టయితే సిపిఎం పార్టీగా ఫుడ్ సేఫ్టీ అధికార కార్యాలయం ముందు ధర్నా నిర్వహిస్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. ఇలా తినుబండారాలు తిని పేద ప్రజలు మరి ప్రాణాలు కోల్పోతే ఎవరు బాధ్యత వహిస్తారు? మరి ఫుడ్ సేఫ్టీ అధికారులు బాధ్యత వహిస్తారా? ఈ ప్రభుత్వం బాధ్యత వహిస్తుందా? మరి చెప్పాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా నియమ నిబంధనలు పాటించని మరి రెస్టారెంట్లు, దాబాలు, మిగతా అన్నిటి హోటళ్లపైన మరి దాడులు నిర్వహించాలని చెప్పేసి, స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం ఈ నెల 26 వరకు ప్రతి ఒక్కరూ సర్ ప్రక్రియలో పాల్గొని తమ ఓటు హక్కును కాపాడుకోవాలని సిరిసిల్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా సంబంధిత ఫారాలు నింపి బిఎల్ఓలకు అందివ్వాలని సూచించారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఒక ఆయుధమని, మనం కాపాడుకోవటమే కాకుండా కుటుంబ సభ్యులు, బంధువుల ఓట్లను కూడా కాపాడాలని మహేందర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. తద్వారా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలు వర్తిస్తాయని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా సర్ ప్రక్రియలో భాగస్వాములై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి సహకరించాలని సూచించారు. సిరిసిల్ల నియోజకవర్గ అన్న తమ్ముళ్లకు, అక్క చెల్లెళ్లకు, ఓటర్ మహాశయులందరికీ కూడా నమస్కారం. ఈ నెల 25వ తారీఖు నుండి జూలై 24వ తారీఖు వరకు ఈ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం యొక్క ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క ఆదేశానుసారం సర్ ప్రక్రియ కొనసాగుతుంది. ఈ సర్ ప్రక్రియలో మీరందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని మన ఓటు హక్కును మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది. మన ఓటు హక్కుతో పాటు మన కుటుంబ సభ్యుల యొక్క ఓటు హక్కు, మన యొక్క బంధువులై, మిత్రులై, వీరందరి యొక్క ఓటు హక్కును మనం కాపాడుకుంటూనే మన ప్రజాస్వామ్యాన్ని మనం కాపాడుకున్నట్టు అవుతుంది. ఈ సర్ ప్రక్రియలో పాల్గొని ఈ భారతదేశంలో సామాన్యుడికి కూడా ఈ ప్రజాస్వామ్యం ఏ ఓటు హక్కునైతే ఇచ్చిందో ఆ ఓటు హక్కును కాపాడుకుని భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని బలపరచాల్సిన బాధ్యత మన పైన ఉంది. ఈ ఓటు హక్కును కాపాడుకోవడం వల్ల, మన ఓటు హక్కును, మన బంధువుల ఓటు హక్కును కాపాడుకోవడం వల్ల భారత రాజ్యాంగం మనకి ఏదైతే హక్కులను ఇచ్చిందో ఆ హక్కులను మనం కాపాడుకున్న వాళ్ళమవుతాం. దాంతోపాటు ప్రభుత్వాలు మనకి ఇచ్చిన వివిధ పథకాలను కూడా వాటి ఓటు హక్కును కాపాడుకోవడం ద్వారా వాటిని లబ్ధికి మనం అందరం కూడా అర్హులవుతాం. ఈ ఓటు హక్కును మనం కాపాడుకోలేని పక్షంలో మనము ఈ ప్రభుత్వాలు ఇచ్చే లబ్ధులకు కూడా దూరమయ్యే అవకాశం ఉంది. కాబట్టి మనకు రేషన్ కార్డు కావాలన్నా, ఆధార్ కార్డు కావాలన్నా, ప్రభుత్వ వివిధ పథకాలు, ఇందిరమ్మ ఇల్లు కావాలన్నా, ఏ పథకానికైనా ఈ ఓటు హక్కే మనకు మూలమవుతుంది. కాబట్టి దయచేసి సిరిసిల్ల నియోజకవర్గ అన్న తమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు అందరూ కూడా పెద్ద ఎత్తున సర్ ప్రక్రియలో పాల్గొని మీ ఓటుతో పాటు మీ కుటుంబ సభ్యుల ఓటు, మీ బంధుమిత్రుల ఓటు, మీ ఇరుగు పొరుగు వారి ఓట్లను కూడా కాపాడాల్సిన బాధ్యత, సుదూర ప్రాంతాల్లో ఉన్న మన బంధువుల ఓటును కూడా కాపాడడంలో మీరందరూ కూడా భాగస్వాములు కావాలని మీరందరూ కూడా పేరు పేరును విజ్ఞప్తి చేస్తున్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో దొడ్డి కొమరయ్య త్యాగం నేటి తరాలకు స్ఫూర్తిదాయకమని జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ పేర్కొన్నారు. ఈరోజు జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో బీసీ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన దొడ్డి కొమరయ్య వర్ధంతి కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి జిల్లా కలెక్టర్ నివాళి అర్పించారు.
దొడ్డి కొమరయ్య పోరాటం తెలంగాణ చరిత్రలో నిలిచిపోయిందని కలెక్టర్ అన్నారు. అణగారిన వర్గాల హక్కుల సాధన కోసం ఆయన త్యాగ నిరతి ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. సమాజ అభ్యున్నతి కోసం నిబద్ధతతో పనిచేయటమే ఆయనకు నిజమైన నివాళి అని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి జయశ్రీ, బీసీ అభివృద్ధి శాఖ అధికారి సౌజన్య, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ స్వప్న, కురుమ సంఘం ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. సిరిసిల్ల పట్టణానికి చెందిన ఇంజనీరింగ్ విద్యార్థిని కొండి అనూషకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ గడ్డం భరత్ కుమార్ దివ్య దంపతులు ల్యాప్టాప్ను అందించారు. ఉన్నత విద్యను అభ్యసించేందుకు తమ వంతు సహకారం అందించినట్లు పేర్కొన్నారు. కరీంనగర్లోని ఓ ప్రైవేటు కాలేజీలో అనూష ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతుంది. ల్యాప్టాప్ లేక ఇబ్బందులు పడుతుండగా ఆమె తండ్రి సత్యనారాయణ పద్మశాలి అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ దృష్టికి తీసుకువెళ్లగా స్పందించిన గడ్డం భరత్ కుమార్ ల్యాప్టాప్ను కొనిచ్చారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ప్రిన్సిపాల్ గాజుల ప్రతాప్లు ఉన్నారు. తంగళ్లపల్లి మండలం జిల్లెల గ్రామంలో ఓటర్ల జాబితా ధృవీకరణ నమోదు ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతుంది. ఈ సందర్భంగా ఓటర్లకు ఫారాలు నింపే ప్రక్రియలో విఎల్ఓలు అవగాహన కల్పిస్తున్నారు. 2002 ఓటర్ల జాబితా వివరాలు లేదా తల్లిదండ్రుల సమాచారం ఆధారంగా ఎన్యూమరేషన్ ఫారాలు నింపి ఫోటోతో సహా బూత్ లెవెల్ ఆఫీసర్కు అందజేసి రసీదు తీసుకోవాలని జీపీఓ అర్జున్ సూచించారు. గ్రామంలోని నిరక్షరాస్యులు ఈ ఫారాలు నింపడంలో ఇబ్బందులు పడుతున్న అంశాన్ని పలువురు అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై సానుకూలంగా స్పందించిన జీపీఓ ఫారాలు నింపడంలో ఇబ్బంది పడే నిరక్షరాస్యులకు సహాయం చేయడానికి గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఒక ప్రత్యేక సహాయ కౌంటర్ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో విలువైనదని, రాబోయే 3-4 రోజుల్లో గ్రామస్తులందరూ ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని ఆయన కోరారు. ఏవైనా సందేహాలు ఉంటే గ్రామ పంచాయతీలో సంప్రదించాలని సూచించారు. 2 లోపల ఓటర్ కార్డ్ నంబర్ ఏదైతే ఉందో అది ఇక్కడ మనం వేసినాం. అదేవిధంగా అమ్మ వెంకటరెడ్డి గారి తండ్రి ఏమవుతారు, లక్ష్మారెడ్డి గారు ఏమవుతారు తండ్రి అని రాస్తాం. అప్పుడు మనం పాత జిల్లా ఏంటిది కరీంనగర్, అప్పుడు మన రాష్ట్రం ఏంటిది ఆంధ్రప్రదేశ్, అప్పుడు మన కాన్స్టిట్యూన్సీ 2002లో నేరెళ్ళ. అదేవిధంగా అప్పుడు నేరెళ్ళ యొక్క కాన్స్టిట్యూన్సీ యొక్క నంబర్ ఎంత 260. అదేవిధంగా మీ యొక్క మన పోలింగ్ స్టేషన్ నంబర్ ఎంత అప్పుడు 180. అదేవిధంగా అప్పుడు ఉన్నటువంటి మీ యొక్క ఓటర్ నంబర్ ఎంత 289. ఈ విధంగా మనం ఫామ్ను ఫుల్ఫిల్ చేయడం జరుగుతున్నది. ఒకవేళ 2002లో నంబర్లో లేకపోయి ఉంటే 2000 ఓటర్ నంబర్లో లేకపోయి ఉంటే వాళ్ళు ఈ మధ్య కాలంలో కొత్తగా నమోదైతే వాళ్ళ యొక్క తండ్రి లేదా తల్లి వివరాలు 2002 ఓటర్ నంబర్లో ఇక్కడ నమోదు వివరాలు ఇక్కడ రాసుకొని ఇక్కడ సంతకం పెట్టి మీ ఫోటోను జత చేసి మన బిఎల్ఓ గారికి ఇవ్వడం జరుగుతుంది. వారు ఒక ఫామ్ తీసుకుంటారు. ఇంకో ఫామ్ ఏమో మళ్ళీ మీకు ముట్టింది అన్నట్టు రిసీవ్ చేసి వాళ్ళ సంతకం చేస్తారు. కాబట్టి ఈ 3 రోజుల్లో మీరందరూ కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేషన్ కావాల్సిందిగా కోరుతాం. మరి ఈరోజు జిల్లాల గ్రామంలో గత 4 రోజుల నుంచి ఎన్యూమరేషన్ ఫామ్స్ ప్రతి ఇంటింటికి పంపిణీ కార్యక్రమం అనేటువంటిది మన బూత్ లెవెల్ ఆఫీసర్స్ పంపిణీ చేయడం జరిగింది. వాటిని నిన్నటి నుంచి మళ్ళీ పంపిణీ చేసినటువంటి ఫామ్స్ను రిసీవ్ చేసుకోవడం జరుగుతూ ఉంది. ప్రధానంగా గ్రామస్తులందరూ కూడా మీ యొక్క ఏవైతే మీ ఓటర్ కార్డును ప్రతి ఒక్కరు కూడా నింపి ఎన్యూమరేషన్ ఫామ్స్ నింపి మీ ఓటర్ కార్డును అందరూ కూడా మరియు ఈ ప్రజాస్వామ్యంలో అందరూ కూడా భాగస్వామ్యం కావాల్సిందిగా అందరినీ కోరుతా ఉన్నాను. ఓటర్ కార్డు అనేది ప్రతి వ్యక్తికి ఇంపార్టెంట్, ప్రాధాన్యత కలిగింది. మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక ప్రాధాన్యతలు తీసుకున్నటువంటి ఈ ఓటరు జాబితా సవరణలు అందరూ కూడా ప్రజలందరూ, యువత, మరి నాయకులు, అన్ని సంఘాలు అందరూ కూడా రాజకీయాలకు అతీతంగా దీన్ని అందరూ పార్టిసిపేట్ కావాల్సిందిగా కోరుతా ఉన్నాం. మా బూత్ లెవెల్ ఆఫీసర్స్ కిందికి వచ్చి మరి చెప్తా ఉన్నారు. మీకు ఇంకేమైనా డౌట్లు ఉన్నా కూడా గ్రామ పంచాయతీలో గౌరవ పంచాయతీ సెక్రటరీ సార్, సర్పంచ్ గారి ఆధ్వర్యంలో ఒక కౌంటర్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. వాళ్ళు ఈ ఫామ్ నింపడంలో మీకేమన్నా అభ్యంతరాలు ఉన్నా కూడా మీకేమైనా మీ అభ్యంతరాలను కానీ మీకున్నటువంటి ఏమైనా డౌట్లు ఉన్నా కానీ వారు నివృత్తి చేయడానికి ఎల్లవేళలు మీకు అందుబాటులో ఉన్నారు. వాటి సాధ్యమైనంత వరకు ఈ 3-4 రోజుల్లో అందరూ కూడా ఫామ్స్ మరి నింపి మీ ఈ ఓటర్ జాబితా సవరణ కార్యక్రమంలో అందరూ పార్టిసిపేషన్ కావాల్సిందిగా కోరుతా ఉన్నాం.
బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. TGEW IDC ఆధ్వర్యంలో 200 కోట్ల నిధులతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం నిర్వహించిన ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. తంగలపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో పలు కిరాణా షాప్, పాన్ షాప్, విద్యా సంస్థల పరిసర ప్రాంతాలలో నార్కోటిక్ జార్జిలాంతో ప్రత్యేక తనిఖీలు నిర్వహించిన పోలీసులు. సిరిసిల్ల పట్టణంలోని పలు దుకాణాల్లో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు నిర్వహించాలని డిమాండ్ చేసిన సిపిఎం పార్టీ నాయకులు. ఎన్నికల ప్రక్రియలో భాగంగా ప్రతి ఓటరు పాల్గొని తమ ఓటు హక్కును కాపాడుకోవాలని పిలుపునిచ్చిన సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో దొడ్డి కొమరయ్య వర్ధంతి వేడుకలు నిర్వహించిన అధికారులు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.